తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18వ తేదీన తెలంగాణ బీసీ జేఏసీ ఇచ్చిన బంద్కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. గచ్చిబౌలిలోని సగర సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ బంద్ ద్వారా బీసీల చైతన్యం ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ సవరణ చేసి చట్టపరంగానే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ, విద్య, ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగరుల బంద్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు, సగర చిలక శ్రీనివాస్ సగర, దిండి శేఖర్ సగర, సంయుక్త కార్యదర్శి సంగిశెట్టి గంగాధర్ సగర్, కార్యనిర్వాహక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర, ఇక మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగర, సగర సంఘం నాయకులు కేపీ వెంకటేష్ సగర, ఇక ఖాజా సగర, రాజు సగర, కృష్ణ సగర తదితరులు పాల్గొన్నారు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. సాధించుకుంటాం 42% రిజర్వేషన్ ను, సాధించుకుంటాం 42% రిజర్వేషన్ ను. జై బీసీ, జై బీసీ, జై పూలే, విజయవంతం చేద్దాం. 18వ తారీఖున తెలంగాణ బంద్ ను విజయవంతం చేద్దాం. తెలంగాణ బంద్ ను జై బీసీ, జై బీసీ, జై పూలే, జై సగర, జై భగీరథ. రాష్ట్రంలో బీసీ సమాజం అట్టుడుకుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో బీసీలకు దామాషా ప్రకారం మేమెంతో మాకంతా అనే వాటాతో మేము రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు రావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు స్థానిక సంస్థలు, ఉద్యోగ, విద్యలో అవకాశం కల్పిస్తూ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు మరి ఈ రాష్ట్రంలో కుల సర్వే ద్వారా ఒక సర్వే నిర్వహించి ఏ కులము, ఏ కమ్యూనిటీ ఎంత ఉంది అనేది డాటా తేల్చిన తర్వాత పార్లమెంటుకు అని చెప్పేసి పంపించి ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత ఈ చర్చ తీసినటువంటి బిల్ ఏదైతే ఉందో మరి గవర్నర్కు పంపించడం జరిగింది. గవర్నర్ ద్వారా మరి రాష్ట్రపతికి వెళ్ళింది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. అది పెండింగ్ ఉంది, సమయం అయిపోతుంది కాబట్టి మళ్ళీ రాష్ట్ర గవర్నమెంట్ రెండవసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టింది. ఆ తర్వాత ఇన్ని నెలలైనా కూడా కేంద్ర ప్రభుత్వము స్పందించట్లేదు. రాష్ట్రపతి, గవర్నర్ ఏమో బిల్లులు పెండింగ్లో పెట్టారు అని చెప్పేసి అసెంబ్లీలో మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో జీవోను తీసుకొచ్చినామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. ఆ జీవోను కోర్టులో ఎవరో ఛాలెంజ్ చేస్తే ఈరోజు స్టే ఇచ్చింది. అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీలకు అతీతంగా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈ బీసీలు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం ఒక వార్డు మెంబర్ మరి వాదిస్తున్నప్పటికీ కూడా అవతల ఎవరైతే ఈరోజు బీసీలకు ఇన్ని సంవత్సరాలుగా కనీసం రిజర్వేషన్లు లేకుండా అన్యాయానికి లోనవుతున్నటువంటి సమాజాన్ని, ఈ సమాజంలో సమానత్వం కోసం మరి బీసీలను కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలు ఒకవైపు నటిస్తూనే మరోవైపు ఇంకా వాళ్ళు కొన్ని సామాజిక వర్గాలు ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాధవరెడ్డి ఎవరు? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు వారు వేసినటువంటి జీవోను ఛాలెంజ్ అదే కమ్యూనిటీకి చెందినటువంటి మాధవరెడ్డి ఎట్లా చేస్తాడు? అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే మాధవరెడ్డితో ఎందుకు మాట్లాడలేకపోయింది?
పార్లమెంటులో చేయాల్సినటువంటి ఏదైతే చట్టం బీజేపీ చేయదు. బీజేపీ చేయాలని చెప్పేసి అదే పార్లమెంటులో ప్రతిపక్ష నాయకగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రెషర్ చేయడు. పార్లమెంటు సమావేశం జరుగుతున్నప్పుడు తెలంగాణ నుంచి ట్రైన్లు కట్టుకొని బీసీ సంఘాల నేతలుగా మేమంతా వేలాది మంది అక్కడ దేశ రాజధానికి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే పార్లమెంటు నడుస్తుంటే పార్లమెంటులో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేకపోయాడు? జోడో యాత్ర పేరుతోని దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన 42% మేము అమలు చేస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి మీద ప్రెషర్ చేయలేకపోతున్నారా? లేకపోతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు నిలబడలేకపోతున్నారా? లేకపోతే వీళ్ళ చిత్తశుద్ధిని సమాజం మరి గమనిస్తలేదు అనుకుంటున్నారా? ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము